ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. పెదపూడి మండలం పెద్దాడ నుంచి గండ్రేడు వరకు సీసీ రోడ్ల పనులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,10,00,000 రూపాయలతో సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయని, ఈ రోజు ఆ పనుల పరిశీలన జరిగిందని, గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎటువంటి ప్యాచ్ వర్కులు కూడా చేయని పరిస్థితుల్లో దుర్భరంగా తయారై విద్యార్థులు అనేక బాధలు పడేవారన్నారు. అలాగే గండ్రేడు నుంచి పెద్దాడ వెళ్లే గ్రామస్తులు గాని చాలా ఇబ్బందులు పడి వారిని ఇక్కడ సమస్యల్ని గ్రామ ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, నేను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఇవాళ 1,10,00,000 మంజూరు చేయించానన్నారు. కొంతమంది నాయకులు సీసీ రోడ్ల నాణ్యత సరిగా లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకే ఈ రోజు నేను పరిశీలించానన్నారు. ఎటువంటి నాణ్యత లోపం లేదని, పనులన్నీ సక్రమంగా నిబంధనలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని, కేవలం మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం పాలక మండలి సత్తి దేవానందరెడ్డి, ఎంఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్, మండల తెలుగుదేశం అధ్యక్షులు జుత్తు కె కృష్ణ, ఎంపీటీసీ సభ్యులు శివరామిరెడ్డి, గంటారాజు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దాడ గండేడు రోడ్డు 1,10,00,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఈ రోడ్ని గతంలో 15 సంవత్సరాల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బీటీ రోడ్డు వేసి అభివృద్ధి చేయడం జరిగింది. మరలా ఆనాటి నుంచి ఈనాటి వరకు, అంటే గత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయని పరిస్థితుల్లో ఈ రోడ్డు దుర్భరంగా తయారై, ముఖ్యంగా విద్యార్థులు, ఏదైతే హై స్కూల్కి వచ్చే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కానీ, గండేడు నుంచి పెద్దాడ వైపు వచ్చి కాకినాడ వైపు వెళ్ళాలనుకునే గ్రామస్తులు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి గత 4 సంవత్సరాలుగా గండేడు గ్రామ ప్రజానీకం కానీ, పెద్దాడ గ్రామ ప్రజానీకం కానీ ఈ రోడ్డుని అభివృద్ధి పరచాలని అనేక సార్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవాళ 1,10,00,000 రూపాయలు మంజూరు చేయించి దీన్ని పూర్తిగా సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నిర్మాణ పనులు మొదలైనవి, వాళ్ళ నిర్మాణాలను పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో గండేడికి చెందిన ఒక పెద్ద ఆయన కలిసి ఈ సిమెంట్ రోడ్డు 8 అంగుళాలు మాత్రం వేస్తున్నారు, అడుగు వేయట్లేదని కంప్లైంట్ చేయడం, అది కాంట్రాక్టులు పొరపాటు చేస్తున్నట్టుగా, డిపార్ట్మెంట్ పొరపాటు చేస్తున్నట్టుగా నాకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దానిపైన నేను వాళ్ళు పరిశీలించి ఎస్టిమేట్స్ కూడా పరిశీలించడం జరిగింది. అది ఏదైతే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారు ప్రతిపాదించింది, శాంక్షన్ చేసింది కూడా 8 ఇంచెస్ సీసీ రోడ్డే. కిందన ఏదైతే బేస్ కోట్ వేశారో అది వెట్ మిక్స్ వేయటం జరిగింది. ఆ వెట్ మిక్స్ 4 అంగుళాలు, పైన సీసీ రోడ్డు 8 అంగుళాలు కలిసి మొత్తం అడుగు. అది నిబంధనలకు అనుగుణంగానే ఆ పని జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక దుష్ప్రచారం గతం నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ పెద్దాడ గండేడు రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డుని పట్టించుకోవడం లేదు, ఇక్కడ ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నారని కొంతమంది ప్రచారం చేయడం జరిగింది, దుష్ప్రచారం చేయడం జరిగింది. గతంలో ఎప్పుడో ఈ రోడ్డుని వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో ఇవాళ దీన్ని పూర్తిగా సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేసి శాశ్వతంగా ఇక్కడ రోడ్డు విషయం పరిష్కారం చేయాలనే దృష్టితో ఇవాళ 1,10,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ దుష్ప్రచారాన్ని మరలా ఇవాళ ఈ రోడ్డు పూర్తవుతున్న పరిస్థితుల్లో మరొక దుష్ప్రచారానికి తెరదీయడం జరిగింది. ఇక్కడ నిబంధనలకు అనుగుణంగా రోడ్డు జరగట్లేదు అనే ఒక దుష్ప్రచారం మొదలు పెడుతున్నారనేది నాకు అర్థమైంది. ఇక్కడ ఎవరైనా సరే, గ్రామస్తులు కానీ, ఎవరైనా ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా పరిశీలన చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఏదైతే ఎస్టిమేట్ చేశారో ఆ ఎస్టిమేట్కి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి తప్పించి ఎస్టిమేట్ని డీవియేట్ చేసి పనులు జరగట్లే. ఈ వ్యక్తులే నర్సాపురపేట కాట్రావులపల్లి రోడ్డు, అంటే నర్సాపురపేట నుంచి గొల్లలమావిడి వరకు రహదారికి నిధులు శాంక్షన్ అయ్యి ఎక్కడైతే వేండ్ర పరిసర ప్రాంతాలకు సంబంధించి అక్కడ డ్రైన్ ఒక పక్క, కాలువ ఒక పక్క ఉండి అక్కడ
అక్కడ స్కవర్స్ వచ్చేస్తున్న పరిస్థితుల్లో దాన్ని పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకురావాలని, దానికోసం అదనంగా మరలా నిధులు మంజూరు చేయించాలని ఆ రోజు కొంత జాప్యం జరిగిన పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే ఎక్కువ పర్సంటేజ్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అడుగుతున్న వాళ్ళని కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని ఒక వ్యక్తి ఆరోపణలు చేయడం జరిగింది. ఆ వ్యక్తి కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి, అనేక సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి అటువంటి ఆరోపణలు చేయడం అనేది మరి దురదృష్టకరమైన పరిణామం. అయినప్పటికీ మేము ఎక్కడా స్పందించకుండా ఉన్నాం. ఈరోజు నరసాపురపేట కాట్రవాలపల్లి రోడ్డు చూసిన తర్వాత నియోజకవర్గంలో మొత్తం అందరూ కూడా అభినందించడం జరుగుతూ ఉంది. ఆ రోడ్డుకి ఏదైతే పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ రిబెట్మెంట్స్ చేసి చక్కగా దాన్ని పూర్తి స్థాయిలో వెడల్పు చేసి ఆ రోడ్డు పూర్తి అయిన తర్వాత ఇవాళ ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని అభినందించడం జరుగుతూ ఉంది. ఇలాంటి చౌకబారు విమర్శలకి, చౌకబారు ఎత్తుగడలకి ప్రతిపక్షం పాల్పడడం కూడా దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ గత సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు పాదయాత్రలు చేయడం మొదలుపెట్టడం జరిగింది, రోడ్డు బాగోలేదని. మరి ఆ వ్యక్తి 2004 నుంచి 2014 వరకు ఏం చేశాడని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆ రోజు ఈ రోడ్లన్నీ కనీసం మరామతులకు కూడా నోచుకునే పరిస్థితి. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ రోడ్లన్నీ వేయడం జరిగింది, దాదాపుగా 96-97 ప్రాంతాల్లో. ఆ తర్వాత మరలా అభివృద్ధి జరగల. ఆనాడు ప్రశ్నించిన వ్యక్తులు ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే ప్రశ్నించడం, కుసంస్కారానికి నిదర్శనంగా చౌకబారు విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తులు వచ్చి చూసుకోండి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడండి. నిబంధనలకు అనుగుణంగా చక్కగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి అవినీతికి కానీ ఇతర కార్యక్రమాలకు కానీ ఆస్కారం లేదు. ఇటువంటి చౌకబారు విమర్శలు కానీ చౌకబారు ప్రచారం కానీ మానుకోవాలి. మీరందరూ రాజకీయాలకు పరిమితమైన నాయకులు, మేము అభివృద్ధికి పరిమితమైన నాయకులు. ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులు మేమంతా. రాజకీయాలు చేయడానికి కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పేది. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఇవాళ ప్రధానంగా 2000 రూపాయలు పెన్షన్ చేసిన తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న రామేశ్వరంలో పర్యటిస్తూ నాడు హేళన చేసి ఇవాళ అదే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారని వారు మాట్లాడడం జరిగింది. వారికి అసలు అవగాహన లేదు. అసలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు అంటే అస్సలు కనీస అవగాహన లేదు. ఆయనకు ఉన్న ఒకే ఒక అవగాహన జనరిక్ మెడిసిన్స్ని మామూలు మెడిసిన్స్ మాదిరిగా, కంపెనీ మెడిసిన్స్ మాదిరిగా ఎక్కువ రేట్లకు అమ్ముకొని విపరీతమైన లాభాలను ఆర్జించడం, పేరుకి 10 రూపాయలకి వైద్యం చేస్తున్నానని చెప్పడం, 50 రూపాయలు ఉన్న జనరిక్ మెడిసిన్ యాంటీబయాటిక్స్ని ఒక్కొక్క ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్స్ని కానీ 50 రూపాయలు ఉన్న మెడిసిన్ 200 రూపాయలకు అమ్ముకొని పేషెంట్ల పైన విపరీతమైన వ్యాపారం చేసి ధనాన్ని ఆర్జించడం ఒక్కటే ఆయనకు తెలిసిన విధానం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చినప్పుడు అమ్మని జగన్మోహన్ రెడ్డిని అడగడం జరిగింది. ఇవాళ అమలు చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఇవాళ 10 రెట్లు పెంచి 2000 చేసి ఇవాళ అమలు చేసి చూపిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. అదే కాదు, ఇవాళ డ్వాక్రా మహిళలకి అదన 10,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు చెప్పి 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ మరలా అదనంగా 10,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా కళ్ళబొల్లి వాగ్దానాలు చేయాలి. హేళన చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేస్తానంటే ఇది అమలు సాధ్యంగానే అని మాట్లాడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దాన్ని మరలా రెట్టింపు చేసి ఇవాళ అమలు చేసి చూపిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం తెలియకుండా మరి డాక్టర్ గారు ఎక్కడ ఏ విధంగా ఏ నోటికి ఎవరు ఏది చిన్న నోట్ రాసిస్తే ఆ విధంగా మాట్లాడేయడం సరికాదు. విషయం అవగాహన చేసుకుని మాట్లాడడం మంచిది. ఆ విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేసి చూపిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏ విధమైన హామీలు ఇవ్వడం జరిగిందో మీ అందరూ నిన్న జైహో బీసీ సదస్సు చూశారు. నిన్న జైహో బీసీ సదస్సు కూడా విపరీతమైన స్పందన ప్రజల నుంచి రావడం జరిగింది. నియోజకవర్గంలో మేము వాహనాలు సమకూర్చలేని పరిస్థితి. కొన్ని గ్రామాల్లో అయితే చాలామంది సదస్సుకు రావాలని, బహిరంగ సభకు రావాలని బయలుదేరి ప్రయాణాలకు సిద్ధమయ్యి వాహనాలు సరిపోక మానేసిన పరిస్థితి చూస్తూ ఉంటే
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలు ఏ విధమైన అభిమానం చూపిస్తూ ఉన్నారో, కృతజ్ఞత చూపిస్తూ ఉన్నారో తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు చౌకబారు విమర్శలు మానుకోండి. అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. తప్పనిసరిగా ఆ సూచనలు, సలహాలు పాటించి మరింత సమర్థవంతంగా అభివృద్ధి కార్యక్రమాలను కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.